సోనా గార్డెన్. హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. మా ఊర్లో శ్రీరామనవమి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. శ్రీరామనవమి అంటే మాకు ఎప్పుడు గుర్తొచ్చేది మా హంసి బర్త్డేనే. ఎందుకంటే 2 years బ్యాక్ శ్రీరామనవమి రోజునే మా హంసి పాప పుట్టిందనమాట. సో మా ఊళ్ళో రామాలయం దగ్గర శ్రీరామనవమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎలా అయితే పందిరి వేసి రాట వేసి హల్దీ చేసుకొని సంగీత్ చేసుకొని ఇలా అన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా పెళ్ళంటే. సో ఆ విధంగానే 5 రోజుల ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది. కొన్ని చోట్ల 7 days ముందు నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. శ్రీరామనవమి అంటే ఆంధ్రాలో చాలా ఇంపార్టెంట్ పండుగ. ఇంకా మా మా దగ్గర అయితే మా ఊర్లో అయితే ఇంకా ఆడవాళ్ళందరూ కూడా గుడి దగ్గర చాలా సందడిగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. అందరం కూడా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట శ్రీరామనవమి. రాట వేసి పందిరి వేసాము. ఆ తర్వాత పసుపు కొట్టడం జరిగింది సీతమ్మ వారికి, పెళ్లి కూతురిని చేయడం, పెళ్లి కొడుకుని చేయడం. ఆ తర్వాత హల్దీ ఫంక్షన్, పసుపు, మంగళ స్నానాలు, అలాగే భజన కార్యక్రమాలు 5 రోజులు కూడా ఉంటాయి. తర్వాత కళ్యాణం జరిగిన రోజు పానకం వడపప్పు ప్రసాదంగా ఇస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన ఇళ్ళలో పెళ్ళికి ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. సీతారాముల కళ్యాణాన్ని మేము కూడా అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అలా ఆడవాళ్ళందరూ చేరి వాళ్ళకి ఒక మంచి గెట్ టుగెదర్లా ఉంటుంది. అండ్ ఇది ఒక డివోషనల్ పార్ట్ అండ్ మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే పని అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మంగళహారతులు ఇవ్వటం జరిగింది. సో మంగళహారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ విగ్రహాలన్నింటినీ కూడా శుభ్రం చేసి, గుడిని కూడా మొత్తం శుభ్రం చేసి, మళ్ళీ రేపు కళ్యాణం కాబట్టి కళ్యాణానికి ముందు పసుపు కొట్టి మంగళ స్నానాలు చేయించామన్నమాట. మనం హల్దీకి ఎలా అయితే ఎల్లో డ్రెస్సులు వేసుకుంటామో అలాగే పసుపు బట్టలను వేసుకొని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సీతారాములను పల్లకిలో ఊరంతా ఊరేగిస్తాము. అలా ఊరేగించేటప్పుడు భజన చేసుకుంటూ వెళ్ళడం, అలాగే లేదా కోలాటం ఆడుతూ సీతారాములని ఊర్లో ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో కోలాటం నేర్చుకున్న పిల్లలందరూ కూడా చక్కగా ఈరోజు ఆ ఊరేగింపులో పాల్గొనడానికి వచ్చారు. అందరూ కూడా ఎర్రని చీరలు ధరించారు. నిన్న హల్దీకి అందరూ పసుపు చీరలు ధరించడం జరిగింది కదా. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఎర్రని చీరలు ధరించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎర్రని దుస్తులు ధరించి అలంకరించుకొని ఏకంగా స్వామి పల్లకి సేవ జరుగుతున్నప్పుడు వాళ్ళు కోలాటం ఆడుతూ సీతారాముల్ని ప్రైజ్ చేస్తూ ఊరంతా కూడా చక్కగా ఊరేగింపు తిప్పడం జరుగుతుందన్నమాట. ముందుగా వచ్చి కార్యక్రమానికి ముందు అందరూ మంచిగా కార్యక్రమం జరగాలని దేవుడికి నమస్కరించుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది.
కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఊరేగింపుకు ముందు మొదటిగా అంటే కొన్ని స్ట్రీట్స్ వచ్చేసరికి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చే మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇలా ఊరంతా ఊరేగింపు చేస్తారు. ఆ తర్వాత సీతారాముల కళ్యాణానికి ఎవరైతే పెట్టెల మీద కూర్చున్నారో వాళ్ళు కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు చూడండి. మొత్తం మా గుడి ఎప్పుడు నిండిపోతుంది. బయట వాళ్ళు కూడా వచ్చి కార్యక్రమానికి వస్తారు. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. 12 లోపలనే చేయాలి అని చెప్పారు. మేము ఆ విధంగానే కార్యక్రమాన్ని కంప్లీట్ చేసాం. చాలా చోట్ల చాలా లేట్ అయింది. సో పానకము, వడపప్పు ప్రసాదం కూడా బయట రెడీగా ఉంది వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి. ఎండాకాలం కాబట్టి ఈ టైంలో పానకం చాలా మంచిగా ఉంటుంది. సో మన 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 పండుగలు ఎలా ఉంటాయంటే ఆయా కాలాల్లో ఆయా టైంలో ఏం తినాలో దానిని మన పెద్దవాళ్ళు దాన్ని ప్రసాదంగా ఇచ్చారు. అది నిజంగా గ్రేట్ థింగ్. హిందూ పండుగల వెనక, కార్యక్రమాల వెనక, హిందువులకి ఉన్న ఆచారాల వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కంపల్సరీగా దాగి ఉంటుందన్నమాట. సో మా హస్బెండ్ తీసుకుంటున్నారు పానకాన్ని. హంసి వెళ్ళిపోతున్న బ్లాక్గా అలా పైకి మిరియాలు అవన్నీ కనిపించేసరికి ఏంటి ఇది అని చెప్పేసి తీసుకుంటుంది. కానీ పానకం చాలా చాలా బాగుంది. కిందటి ఇయర్ కంటే ఇయర్ చాలా బాగా వచ్చింది పానకము. సో కార్యక్రమం జరుగుతుంది. సో జీలకర్ర బెల్లం పెట్టేశారు. సో ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరికీ కూడా తాంబూలాలు ఇస్తారు ముత్తైదులకి. ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో సీతారాముల కళ్యాణాన్ని తిలకించడానికి కుటుంబ సమేతంగా వచ్చారు. అలాగే మా ఊర్లో ఉన్న వేరే వేరే ఆలయాల దగ్గర కూడా గొప్పగా అన్నదానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రామాలయం కూడా నిండుగా ఉంది అసలు చెప్పాలంటే ఈరోజు. ఈ విధంగా శ్రీరామనవమిని మేము సెలబ్రేట్ చేసుకున్నాము. హంసీకి ఆ రోజే పుట్టింది కాబట్టి కొత్త బట్టలు వేస్తాం, ఆ డేట్ వచ్చినా లేకపోయినా సరే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సన గార్డెన్.